అసలే యుద్ధం, అందులో పుకార్లు. అది చాలదన్నట్టు నో స్టాక్ బోర్డులు. ఇంకేముంది, అందరూ పెట్రోల్ బంకులకు క్యూ కట్టేశారు. మళ్లీ దొరకదేమో అన్నట్టు లీటర్లు కొట్టించుకున్నారు. దాంతో రద్దీ పెరిగి పెట్రోల్ బంకుల దగ్గర గందరగోళ పరిస్థితి తయారైంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల వద్ద ప్రస్తుతం విపరీతమైనటువంటి రద్దీ కనిపిస్తోంది. ఇంధన కొరత ఏర్పడొచ్చనే భయాందోళనతో వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తారు. దీనికి తోడు చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. సగానికి పైగా బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో తెరిచి ఉంచిన బంకుల వద్దకు వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. రద్దీని నియంత్రించడానికి పోలీసులు కొన్ని చోట్ల బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బార్లు తీరారు. వాహనాల రద్దీతో బంకులను మూసివేశారు. లింగంపల్లి డోయిన్స్ కాలనీ దగ్గర ఉన్నటువంటి హెచ్పీ పెట్రోల్ బంకుతో పాటు పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఆయిల్ కంపెనీ డీలర్లు కొరత లేదని చెప్తున్నా బంకులు మూసివేయడంతో వాహనదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్టాక్ లేదని, ట్యాంకర్ వచ్చాక అప్పుడు బంకులు ఓపెన్ చేస్తామని యజమానులు చెబుతున్నారు. పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేక మూసివేస్తూ ఉండడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల్లోనే వాహనదారులు బార్లు తీరుతున్నారు. దాంతో స్థానికులు ప్లాస్టిక్ డ్రమ్ములు, స్టీల్ క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్తున్నారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కు ఎలాంటి కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటన చేసింది. తప్పుడు వార్తలతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతుందని తెలిపింది. అవసరం లేకపోయినా ప్రజలు ఇంధనం కొంటున్నట్టుగా చెప్పింది. సాధారణం కంటే 2.5 నుంచి 3 రెట్లు అమ్మకాలు పెరిగినట్టుగా వివరించింది. కొన్ని బంకుల్లో తాత్కాలిక స్టాక్ కొరత ఉన్నప్పటికీ దేశంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వద్ద సరిపడా నిల్వలున్నట్టుగా వెల్లడించింది. ఇంధన సరఫరా వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని, డబ్బాల్లో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయొద్దని హెచ్చరించింది. ఇది ప్రమాదకరం, అలాగే నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. యుద్ధ సమయంలో పుకార్లు సృష్టిస్తున్నారు. అది చాలదన్నట్టు నో స్టాక్ బోర్డులు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నాయి. ఇక అందరూ పెట్రోల్ బంకులకు క్యూ కట్టేశారు. మళ్లీ దొరకదేమో అన్నట్టుగా లీటర్లు కొనేస్తున్నారు. దాంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరిగిపోతోంది. పెట్రోల్ బంకుల దగ్గర గందరగోళంగా పరిస్థితి తయారైనటువంటి నేపథ్యం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద ప్రస్తుతం విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది. ఇంధన కొరత ఏర్పడొచ్చనే భయాందోళనతో వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తారు. దీనికి తోడు చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. సగానికి పైగా బంకులు తాత్కాలికంగా మూతపడిపోయాయి. దీంతో తెరిచి ఉంచిన బంకుల వద్దకు వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. రద్దీని నియంత్రించడానికి పోలీసులు కూడా కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ వెస్ట్ మారేడ్పల్లి పెట్రోల్ బంక్ వద్ద నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఎక్కడికక్కడ అంటే సగానికి పైగా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే అవైలబుల్ గా ఉందో పెట్రోల్ అక్కడ చాలా పెద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నళిని, హైదరాబాద్ లో ఎటు చూసినా కూడా పెట్రోల్, డీజిల్ కోసం మాత్రం వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంక్లో చాలా వరకు కూడా క్యూ లైన్లో వాహనదారులు నిల్చుంటున్నారు. ఇక దీంతోడు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు కూడా తీవ్ర స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అధికార యంత్రాంగం చెప్తున్న దానికి, అలాగే ప్రస్తుత వాస్తవ పెట్రోల్ బంకులలో కనిపిస్తున్న పరిస్థితులకు చాలా భిన్నంగా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. పెట్రోల్, డీజిల్ షార్టేజ్ లేదు, కొరత లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి అధికార యంత్రాంగం చెప్తున్నప్పుడు కూడా చూస్తున్నాం మనం. ఇది వెస్ట్ మారేడ్పల్లిలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద చాలా క్యూ లైన్లో మధ్యాహ్నం, ఉదయం నుంచి కూడా చాలా వరకు వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బారులు తీరుతున్న సిచ్యువేషన్ ఉంది. వాస్తవానికి 60 రోజుల వరకు షార్టేజ్ లేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్యూయల్ అందుతుందనేది అధికారుల వాదన. కానీ దానికి భిన్నంగా అంటే సర్టిఫికెట్ వాహనదారులు 2 లీటర్ల నుంచి పోయించుకోవాల్సిన సిచ్యువేషన్ నుంచి 10 లీటర్ల వరకు కూడా పోల్చుకుంటున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. వాస్తవానికి ఇది క్రెడిట్ వల్ల
డీలర్ వద్ద ఇష్యూస్ నెలకొన్నాయి కానీ పెట్రోల్ బంక్లో ఇష్యూస్ లేవు అనేది మాత్రం డీలర్ చెప్తున్న వాదన. సో ఏది ఏమైనా కూడా వాహనదారులు సాయంకాలం అంటే డ్యూటీలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో వాహనదారులు పెట్రోల్ పోయించుకొని ఇంటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. దాదాపు అన్ని పెట్రోల్ బంక్ వద్ద కూడా ఉదయం నుంచి ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. చాలా వరకు కూడా పెట్రోల్ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల పెట్రోల్ బంక్లు కూడా ఈ పవర్ పెట్రోల్ డీజిల్ని కూడా సరఫరా చేస్తున్నారు. సో మనం వాహనదారుతో మాట్లాడదాం. అన్న, ఎంత పెట్రోల్ పోయించుకుని అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఏంటి? ఫుల్ ట్రాఫిక్ ఉందన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడ మహేంద్ర హిల్స్ మార్నింగ్ నుంచి కూడా తిరిగారా? అంటే ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు 250 చూపించిన. ముందు కూడా చూసుంటారు కదా, అక్కడ ఎట్లా ఉంది? ఫుల్ అక్కడ అన్ని బంద్ అయిపోయినాయి. బ్లాక్ ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ 1 గంట సేపు వచ్చి గంట సేపు దొరికితే మీకు పెట్రోల్ దొరికిందా? 200 చెప్తున్నారు వీళ్ళు డీలర్లు పెట్రోల్ ఏం చెప్తలేరు. సో ప్రస్తుతం అయితే గంటల తరబడి నిల్చుంటే తప్ప క్యూ లైన్లో పెట్రోల్ లభిస్తుంది. ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని వాహనదారులు వాపోతున్నారు. సో వాస్తవానికి ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా షార్టేజ్, నో స్టాక్ బోర్డ్సే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం పెట్రోల్ ఫిల్ చేస్తున్నారు వాహనదారులు. సో ప్రస్తుతం అయితే వెస్ట్ మారట్పల్లిలోని పెట్రోల్ బంక్స్ వద్ద ఇటు బేగంపేట నుంచి సికింద్రాబాద్ నుంచి ఈ రీజియన్లో పరిశీలిస్తే చాలా వరకు కూడా పెట్రోల్ షార్టేజ్ బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు ఎవరు కూడా పాండమిక్ గురి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కేవలం 2 లేదా 3 లీటర్లు పోయించుకుంటే ఇబ్బంది తలెత్తదని. కానీ చాలా వరకు కూడా పెట్రోల్ దొరుకుతుందో లేదో, డీజిల్ దొరుకుతుందో లేదో అన్న అయోమయంలో చాలా వరకు కూడా ఎక్కువ అంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీని ద్వారా కూడా షార్టేజ్ ఏర్పడే ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి చూడొచ్చు మనం ప్రస్తుతం అయితే పెట్రోల్ బంక్, హెచ్పీ పెట్రోల్ బంక్లో మాత్రం ఆ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇటు మరోవైపు ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది కాబట్టి ట్రాఫిక్ పోలీసుల సహాయంతో కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసుల సహాయం ద్వారా ఎప్పటికప్పుడు పెట్రోల్ బంక్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో కూడా అంటే లా అండ్ ఆర్డర్ చేయి దాటే పరిస్థితులు కూడా నెలకొంటాయి కాబట్టి దాన్ని సద్దుమణిగేలా చర్యలు తీసుకుంటారు. సో మనతో పాటు ఇక్కడ పెట్రోల్ బంక్ ఓనర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఇప్పుడు ఎట్లా ఉంది అసలు సిచ్యువేషన్ ఇక్కడ? సో ప్రస్తుతం అయితే వాహనదారులు చూడొచ్చు రోడ్డు వరకు అంటే వెస్ట్ మారట్పల్లిలోని చాలా 1/2 కిలోమీటర్ వేరే కూడా వాహనదారులు క్యూ లైన్లో నిల్చున్నారు. కానీ పెట్రోల్ దొరికితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. డీజిల్ దొరికితే తాము ఎంతో ఆనందిస్తామని చెప్తారు. సో మనతో పాటు వాహనదారులు వారితో సార్, ఎక్కడ వరకు ఉంది సార్ ట్రాఫిక్? ఏమన్నా అంటే అక్కడ మీరు వెళ్తూ వస్తున్నారు కదా, ఎట్లుంది అక్కడ? చెక్ పోస్ట్ నుంచి ఉంది. చెక్ పోస్ట్ నుంచి అక్కడ ముందేమన్నా ఓపెన్ ఉన్నాయా లేదంటే నో స్టాక్ అని ఉందా? కొన్ని బంద్ అయినాయి, నో స్టాక్ అని పెట్టారు. మీరు ఓపెన్ ఉందని ఆగిన. ఎటు వెళ్తున్నారు మీరు? సఫిల్ కూడా. సో ఉదయం నుంచి ఇలాగే ఉందా సిచ్యువేషన్? ఎట్లుంది అంటే నేను ఇప్పుడు ఆఫీస్ అయిపోయినాక ఇప్పుడే బయలుదేరిన. ఉదయం నుంచి ఎట్లుందో తెలియదు, ఇప్పుడైతే ఇట్లా ఉంది సిచ్యువేషన్. అంటే డీజిల్ దొరుకుతుందని, పెట్రోల్ దొరుకుతుందని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏం లేదు, అంతా పబ్లిక్ ఇట్లా ఎగవాడడం వల్ల ఇట్లా అయింది. అది ఉందంట, స్టాక్ ఉందంట, కానీ పబ్లిక్ ఇట్లా చూసి ఒకడు. మీరు అధికారులకు ఏం సూచించాలనుకుంటున్నారండి? ఎందుకంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్, పెట్రోల్ లేని మనం ముందుగా అడుగు వేయలేము. అలాంటి పెట్రోల్ ఉందంటే అన్ని ఉన్నాయంట, పబ్లిక్ మారాలి ఫస్ట్. పెట్రోల్ ఉందా అని చెప్తున్నారు, గవర్నమెంటే చెప్తుంది. అందరు ఒకసారి ఎగబడే వరకు ఇట్లా సిచ్యువేషన్ వస్తుంది. నాకు ఏదైనా వచ్చినా నేను పెట్రోల్ ఉంచుకొని కాదు. సో చాలా వరకు కూడా పాండమిక్ గురి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా వరకు ఒకే సందర్భంలో చాలా వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంక్ రావడం అంటే పెట్రోల్ దొరుకుతుందో లేదో, డీజిల్ లభిస్తుందో లేదో అన్న అయోమయం ఎక్కడైతే ఉంటుందో ఆ అయోమయంలోనే వీరంతా పెట్రోల్ బంక్ బారులు తీరిన క్రమంలో పెట్రోల్ షార్టేజ్ అనేది కనిపిస్తుంది. మరోవైపు ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న వారంతా కూడా పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్ళాలన్న ఒక భావనతో వస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి దాదాపు ఇటు బేగంపేట్, పాట్నీ, అలాగే ఇప్పుడు సికింద్రాబాద్, వెస్ట్ మారట్పల్లి ఈ ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా కొన్ని నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. మరికొన్ని పెట్రోల్ బంక్లలోనే పెట్రోల్ ఫిల్ చేస్తున్నారు. అందుకే మేమంతా ఇక్కడికి రావాల్సి వచ్చింది అనేది వాహనదారులు చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా అధికారులు కూడా పరిశీలిస్తున్నప్పటికీ, పర్యవేక్షిస్తున్నప్పటికీ, ఎప్పుడు పరిస్థితులు గమనిస్తున్నప్పుడు మాత్రం వాహనదారులో ఒక అయోమయం అయితే నెలకొంది. ఎందుకంటే పెట్రోల్ దొరుకుతుందో లేదో, మరి ఏంటి ఎలా పరిస్థితి? ఎందుకంటే వాహనాలు అనేవి ఎమర్జెన్సీ సర్వీసులు కానీ నిత్య జీవితంలో కూడా వాహనాలు లేనిది ముందడుగు వేయలేం. అలాంటిది పెట్రోల్ డీజిల్ షార్టేజ్ ఏర్పడితే మాత్రం చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి వీరంతా పెట్రోల్ డీజిల్ ఫిల్ చేసుకోవడానికి వస్తున్నారు. లకడికా పూల్ నుంచి చూసుకుంటే
ఇటు ఖైరతాబాద్ నుంచి అలాగే ట్యాంక్ బండ్, బేగంపేట్, పాట్నీ, ఇక వెస్ట్ మరట్పల్లి, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది కొన్ని చోట్లలో. అలాగే పెట్రోల్ బంక్లలో బారులు తిన్న వాహనాల ద్వారానే ఈ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సో చూడొచ్చు మనం ఎక్కడికెక్కడ కూడా కిక్కిరిసిపోతున్నాయి, క్యూ లైన్ నిల్చుంటున్నారు వాహనదారులు. సో ట్రాఫిక్ పోలీసులు కూడా నచ్చ చెప్తా ఉన్నారు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెట్రోల్ బంక్లలో పెట్రోల్ ఉన్నంత వరకు కూడా పెట్రోల్ ఫిల్ చేస్తారు, ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దని. సో మనం చూడొచ్చు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహాయంతో ప్రస్తుతం అయితే ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా పోలీసులు నచ్చ చెప్తున్నప్పుడు మాత్రం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సో వెస్ట్ మారట్పల్లిలోని హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఉదయం నుంచి కూడా ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేస్తున్నారు. ఏఓసి సెంటర్ సమీపంలో ఉంది హెచ్పి పెట్రోల్ బంక్. ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళే వారంతా కూడా పెట్రోల్ బంక్లో క్యూలు కట్టడంతోనే రద్దీ ఏర్పడుతుంది. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సహాయంతో పెట్రోల్ ఫిల్ చేస్తూ ఉన్నారు. ఇక దీంతో కిటకిటలాడుతున్నాయి పెట్రోల్ బంకులు. సాయంత్రం అవ్వడంతో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వారంతా పెట్రోల్ బంక్లలోనే ఉండడంతో వారంతా క్యూ లైన్లో నిల్చుంటున్నారు. నిత్యం 100 రూపీస్ లేదా 200 రూపీస్ మ్యాక్సిమం 3 లీటర్స్ వరకు పోయించుకునే వారంతా కూడా ట్యాంక్ ఫుల్ చేసుకునేసరికి ఎక్కడికక్కడ పెట్రోల్ బంక్లో కూడా నో స్టాక్ బోర్డులు కూడా దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రస్తుతం అయితే పెట్రోల్ బంక్లలో చాలా వరకు కూడా బారులు తీరుతూ ఉన్నారు. ఇక చూడాలి ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంటుందని మాత్రం వాహనదారులు అయోమయం నెలకొంది. నల్లని దిక్క లేటెస్ట్ అప్డేట్. What to study?